వైశాఖ మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది. ఈ ఏకాదశికి సంబంధించిన పురాణ వివరణ కూర్మ పురాణంలో ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు. జనార్దన కృష్ణ, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి ఫలితమేమిటి? ఆ వ్రతాన్ని ఆచరించే విధానమేమిటి? ఆ ఏకాదశి యొక్క గొప్పతనమేమిటి? ఆ ఏకాదశికి సంబంధించిన కథేమిటి? సవివరంగా వివరించు అని వేడుకున్నాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా పలుకుతాడు. ఓ ధర్మనందన, శ్రద్ధగా విను. పూర్వం శ్రీరామచంద్రుడు నీవు అడిగినట్లుగాని వశిష్ఠ మహర్షిని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి ఒక మంచి కథను ఇలా వివరించాడు. ఆ కథను నేను నీకు వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహామునితో ఇలా పలికాడు. మునిశ్రేష్ఠ, సమస్త పాపాలను నశింపచేసేది, సమస్త దుఃఖాలను పోగొట్టేది, వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైన వ్రతం గురించి మీ ద్వారా వినాలి అనుకుంటున్నాను. సీతా వియోగం వల్ల నేను అనేక దుఃఖాలను అనుభవించాను కదా, అందువల్ల నేను చాలా భయపడుతున్నాను. అందుకని మిమ్మల్ని ఈ విధంగా అడిగాను అని శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహామునిని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పాడు. శ్రీరామచంద్ర, నీవు చాలా మంచి ప్రశ్నే వేశావు. ధర్మస్వరూపుడువైన నీవు ఇటువంటి ప్రశ్న వేయడం తగినదే. అందువల్ల నీ నామం తెలిసినంత మాత్రమునే మానవుడు పవిత్రుడవుతాడు. ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది. శ్రీరామచంద్ర, నీవు ప్రజల క్షేమం కోరి నన్ను ఈ ప్రశ్న అడిగావు. అందువల్ల లోకహితం కోసం నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. పవిత్రము చేయు వాటి అన్నిటిలోకి పవిత్రమైనది, వ్రతాలన్నిటిలోకి ఉత్తమమైన వ్రతం గూర్చి నీవు అడిగావు. శ్రద్ధగా విను అన్నాడు. శ్రీరామ, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి సమస్త పాపాలను హరిస్తుంది, అన్నిటికంటే శ్రేష్టమైనది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు ముక్తిని పొందుతాడు. అందువల్ల నీ వంటి వారిచే ఈ వ్రతం తప్పక ఆచరించబడాలి. సమస్త పాతకాలను, సమస్త దుఃఖాలను ఈ ఏకాదశి వ్రతం నివారిస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శుభప్రదమైనది అగు ఒక కథ చెప్తాను. ఏకాగ్రమైన మనసుతో నేను చెప్పే కథ విను. ఎందుకంటే ఈ కథను వినినంత మాత్రం చేతనే మహాపాపాలు నశిస్తాయి. శ్రీరామ, సరస్వతీ నదీ తీరం మిక్కిలి మనోహరంగా ఉంటుంది. దానికి సమీపంలో అందమైన పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణానికి భద్రావతి అనే పేరు. ఆ పట్టణాన్ని బుద్ధిమాన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతను శ్రేష్టమైన రాజవంశంలో జన్మించాడు. సత్యవాక పాలనయందు నిష్ట కలవాడు. చంద్రవంశంలో జన్మించినవాడు. మంచి ధైర్యవంతుడు. ఆ పట్టణంలోని ధనపానుడు అనే పేరు కలిగిన, ధనధాన్యాది సకల సంపదలు కలిగిన వైశ్యుడు ఒకడు ఉన్నాడు. ప్రజలు దాహం తీర్చుకోవడం కోసం అతను చాలా ప్రదేశాలలో చలివేంద్రాలు నిర్మించాడు. యజ్ఞయాగాలు చేసుకునే వారికి యజ్ఞయాగశాలలు నిర్మించాడు. చెరువులు తవ్వించాడు. నీడ కోసం అక్కడక్కడ చెట్లను కూడా నాటించాడు. ఆ విధంగా ఆ వైశ్యుడు అనేక దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. బాటసారులకు సత్రాలు కూడా కట్టించాడు. బాటసారులకు బసలు ఏర్పాట్లు చేసేవాడు. ఇంకా ఆ వైశ్యుడికి విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా ఉండేది. అతను పరమశాంత స్వభావం కలవాడు. అతనికి 5 కుమారులున్నారు. మొదటివాడి పేరు సుమనుడు, రెండోవాడి పేరు జ్యుతిమంతుడు, మూడోవాడి పేరు మేధావి, నాలుగోవాడి పేరు సుకృతి, ఇక 5వవాడి పేరు దుష్టబుద్ధి. 5వవాడు పేరుకు తగినట్లుగానే నిరంతరం మహాపాపాలు చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు.
ఎల్లప్పుడూ వేశ్యలతోనే తిరుగుతూ ఉండేవాడు. నిరంతరం వేశ్యలతోనే గడిపేవాడు. తనకు తాను గొప్ప మొనగాడిగా భావించుకునేవాడు. జూదం మొదలైన చెడు వ్యసనాలయందు ఆసక్తి కలిగి ఉండేవాడు. పరస్త్రీలను అనుభవించడంలో ఆనందాన్ని పొందేవాడు. దేవాలయంలోని దేవతల వైపు అస్సలు చూసేవాడు కాదు. అతిథుల్ని ఆదరించేవాడు కాదు. పెద్దవారిని, ముసలివారిని, చివరికి తల్లిదండ్రులను కూడా పూజించేవాడు కాదు. కనీసం గౌరవించేవాడు కూడా కాదు. ఒక్కసారి కూడా బ్రాహ్మణులను గౌరవించలేదు, అలాగే పూజించలేదు. ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన, ధర్మ విరుద్ధమైన పనులను నిరంతరం చేస్తూ ఉండేవాడు. అతని దుర్మార్గమైన ప్రవృత్తి వల్ల తాత తండ్రులు సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు. తినకూడని వస్తువులు తినేవాడు. ఎల్లప్పుడూ కళ్ళు తాగుతూ కైపులోనే ఉండేవాడు. మహాపాపాత్ముడయ్యాడు. 4 రోడ్లు కలిసే చోట్ల నలుగురు తిరుగుతూ ఉండగా, అందరూ చూస్తూ ఉండగా వేశ్యలపై చేతులు వేసి తిరుగుతూ ఉండేవాడు. తాను చేసే ఘనకార్యాలను అందరూ చూస్తున్నారా లేదా అని, తన గూర్చి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారో అని 4 దిక్కులకు తన చూపును ప్రసరించేవాడు. ఇలా అతను తిరుగుతూ ఉండగా ఒకసారి అతని తండ్రి చూశాడు. అతన్ని అసహించుకున్నాడు. అందుకని తండ్రిపై కోపం తెచ్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలా బలం కలిగిన సేవకులచే తండ్రిని బయటికి గెంటేశాడు. అతని ప్రవర్తన అందరికీ తెలిసింది. అతని బంధువులెవరూ చేరనివ్వలేదు. కొంతకాలానికి చేతిలో ఉన్న ఉంగరాలను, కంఠాభరణాలను తక్కువ ధరకే అమ్మేసి ఆ ధనంతో కొంతకాలం కాలక్షేపం చేశాడు. అతని వద్ద ధనం పూర్తిగా అయిపోయిన విషయం తెలుసుకున్నారు అందరూ. అతనితో ప్రవర్తించిన వేశ్యలు కూడా అతన్ని దగ్గరికి రానివ్వలేదు. ఒకవేళ వచ్చినా గుమ్మం వద్దే తిట్టిపోశారు, అవమానించారు. ధనహీనులైన వారితో వేశ్యలకు పని ఉండదు కదా. దుష్టబుద్ధికి ధరించడానికి పరిశుభ్రమైన వస్త్రాలు కూడా లేకుండా పోయాయి. అందువల్ల అలా పూర్తిగా మాసిపోయినా, చిరిగిపోయినా బట్టలే కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. తినడానికి సరైన తిండి కూడా దొరికేది కాదు. దానితో ఆకలి బాధతో ఏడ్చేవాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇక మీదట నా జీవితం ఎలా గడుస్తుంది అని ఆలోచించసాగాడు. అతనికి ఏ పని చేత కాదు. చివరికి దొంగతనం చేయడం ప్రారంభించాడు. దొంగతనం చేయడం మొదటిసారి అవడం వల్ల మొదటి రోజున రాజభటులకు దొరికిపోయాడు. భటులు అతన్ని పట్టుకున్నారు. కాని అతని తండ్రి ధార్మికుడు, గౌరవనీయుడు అవ్వడం వల్ల అతని ముఖం చూసి కొద్ది శిక్ష మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టారు. దుష్టబుద్ధికి ఏ పని చేతకాకపోవడం వలన చేసేది లేక మళ్లీ రెండవసారి కూడా దొంగతనం చేశాడు. వెంటనే దొరికిపోయాడు. భటులు ఈసారి పూర్వం కంటే కొంచెం కఠినంగా శిక్షించారు. తరువాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరించారు. ఇకపై దొంగతనం చెయ్యనని మాట ఇచ్చాడు దుష్టబుద్ధి. అయినప్పటికీ కొన్ని రోజులు గడిచిన తర్వాత జీవితం సాగే మార్గం లభించనందువల్ల మరలా దొంగతనం చేస్తూ భటులకు దొరికిపోయాడు. ఎన్నిసార్లు మందలించినా, హెచ్చరించినా అతను తన బుద్ధిని మార్చుకోలేకపోయాడు. తాను చేసే దురాచారాలను విడిచిపెట్టలేకపోయాడు. చివరికి భటులు కూడా విసిగిపోయారు. అతనికి బేడీలు వేసి బంధించారు. కారాగారంలో బంధించి ఉంచారు. కొరడాలతో కొట్టారు. అనేక విధాలైన జైలు శిక్షలను అనుభవించేలా చేశారు. చిట్ట చివరకు రాజు వద్దకు తీసుకెళ్లారు. రాజు అతను చేసిన నేరాలన్నింటినీ విచారణ చేశాడు. అప్పుడు రాజు దుష్టబుద్ధితో ఇలా పలికాడు: బుద్ధిహీనుడా, నీ వంటి వాడిని రాజ్యంలో ఉండనివ్వకూడదు. కనుక నీవు రాజ్యాన్ని వదిలిపెట్టి వెంటనే వెళ్లిపోమ్మని ఆదేశించాడు. బేడీలను ఊడదీయించాడు. జైలు నుండి తరిమి కొట్టించాడు. అప్పుడు దుష్టబుద్ధి మిక్కిలి భయపడుతూ, బాధపడుతూ రాజ్యాన్ని వదిలిపెట్టాడు. భయంకరమైన అరణ్యానికి చేరుకున్నాడు. ఆకలి దప్పికలకు మిక్కిలి బాధపడుతూ నీటి కోసం, ఆహారం కోసం అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తాడు. సింహం ఏ విధంగా
తన కంటపడిన జంతువులను పట్టి తింటుందో అదేవిధంగా అతను కూడా తన కంటపడిన లేళ్లను, అడవి పందులను, చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ ఆకలి తీర్చుకునేవాడు. క్రమంగా మాంసాహారం తినడానికి అలవాటు పడిపోయాడు. కొంతకాలం గడిచేసరికి అతనికి అరణ్యంలో నివసించడం కూడా అలవాటైపోయింది. ధనుర్బాణాలను తయారు చేసుకున్నాడు. అమ్ముల పొదని వీపుకు కట్టుకున్నాడు. అరణ్యమంతా తిరుగుతున్నాడు. చిన్న చిన్న పక్షులను, జంతువులను, చకోర పక్షులను, నెమళ్లను, గ్రద్దలను కూడా ఏమాత్రం దయలేకుండా చంపుతున్నాడు. తనకు ఆహారం అవసరం లేకపోయినా కూడా పశుపక్షాదులను చంపడం మాత్రం మానలేదు. అతను చేయడానికి మరొక పని ఏదీ లేదు కాబట్టి ఏమాత్రం ఎడతెరిపి లేకుండా జీవహింస చేస్తూనే ఉన్నాడు. అతని గుండె బండరాయిలా మారిపోయింది. దయ అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా అతను మరింతగా పాపమనే బురదలో కూరుకుపోయాడు. అతని హృదయం, మనస్సు దుఃఖంతోనూ సుఖంతోనూ నిండిపోయింది. పగలు రాత్రి నిరంతరం తన యొక్క ముందుగతి ఏమిటా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవాడు. అతనికి దిక్కుతోచలేదు. ఒకానొకనాడు అతను చాలా దూరంగా ఉన్న అరణ్యంలో తిరుగుతున్నాడు. ఏ జన్మలో చేసిన పుణ్య విశేషం కొద్దిగా మిగిలి ఉండడం వల్ల కౌండిన్య మహర్షి ఆశ్రమం అతని కంటపడింది. అది వైశాఖ మాసం. కౌండిన్య మహర్షి గంగానదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. దుఃఖంతో కుంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపించాడు. మంచి వేసవికాలం, అందువల్ల వేడి ఎక్కువగా ఉంది. కౌండిన్య మహర్షి స్నానం చేసి నీరు కారుతున్న వస్త్రాలతోనే ఆశ్రమానికి వెళ్తున్నాడు. ఆయన్ని వెంబడించి వెళ్తున్నాడు దుష్టబుద్ధి. మహర్షి ధరించిన వస్త్రాల నుండి జారుతున్న నీటి బిందువులు గాలికి ఎగిరి వెనుక నడుస్తున్న దుష్టబుద్ధి మీద పడుతున్నాయి. ఒక్కొక్క బొట్టు పడుతున్నప్పుడు అతని పాపరాశి కొద్ది కొద్దిగా తరిగిపోతుంది. అతని దురదృష్టం కూడా కొంత తగ్గింది. దానితో అతనికి అవకాశం లభించింది. దాంతో అతను మహర్షికి ఎదురుగా నిలబడ్డాడు. మహర్షికి నమస్కారం చేశాడు. అప్పుడు ఇలా పలికాడు దుష్టబుద్ధి. ఓ బ్రాహ్మణోత్తమ, నేను పుట్టిన దగ్గర నుండి పాపాలనే చేస్తున్నాను. పరమ పాపాత్ముణ్ణి నేను. ప్రస్తుతం నా వద్ద ధనమేదీ లేదు. ధనంతో పనిలేని నా పాపాలు పోగొట్టుకునేటువంటి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే నా యందు అనుగ్రహించి నాకు వివరించండి అని మహర్షితో పలికాడు. ఇక మహర్షి దివ్య దృష్టితో గడిచిపోయిన అతని జీవితమంతటిని తెలుసుకున్నాడు. వెంటనే దుష్టబుద్ధితో ఇలా పలికాడు. ఓయి, నీవు నీ పాపాలను పోగొట్టుకోవాలి అనుకున్నట్లయితే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను. వైశాఖ మాసంలో శుక్లపక్షమునందు ఒక ఏకాదశి వస్తుంది. దానిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు నీవు నా మాట మీద నమ్మకముంచి ఉపవాస వ్రతాన్ని ఆచరించు. ఆ వ్రత ప్రభావం వలన మేరు పర్వతమంత పాపమైనా సరే నశించిపోతుంది. మానవులు గత జన్మలో ఎన్ని పాపాలు చేసినప్పటికీ అవన్నీ కూడా మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతం వల్ల నశించడం తప్పనిసరిగా జరుగుతుంది. ఈ మోహిని వ్రతం యొక్క మహత్యం చాలా గొప్పది అని చెప్పాడు మహర్షి. దుష్టబుద్ధి మహర్షి చెప్పిన మాటలన్నీ విన్నాడు. దాంతో ఎంతో ఆనందాన్ని పొందాడు. కౌండిన్య మహర్షి ఉపదేశించిన ప్రకారం మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. దానితో ఆ వ్రత ప్రభావం వలన దుష్టబుద్ధి యొక్క పాపాలన్నీ తొలగిపోయాయి. మోహిని ఏకాదశి వ్రత ప్రభావం వలన దుష్టబుద్ధి దివ్యమైన దేహాన్ని ధరించాడు. గరుడ విమానం ఎక్కాడు. ఏ బాధలు లేనటువంటి వైకుంఠాన్ని చేరుకున్నాడు. కాబట్టి శ్రీరామచంద్ర, మోహిని ఏకాదశి మహిమ తెలిసింది కదా. అజ్ఞానమనే మోహాన్ని నశింపజేస్తుంది ఈ మోహిని ఏకాదశి వ్రతం. ఈ 3 లోకాల యందు ఈ వ్రతాన్ని మించిన మరొక వ్రతం లేదు అని శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహాముని చెప్పాడని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తెలియజేశాడు. కాబట్టి ధర్మరాజా, యజ్ఞాలు, యాగాలు, దానాలు మొదలైనవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ
ఈ ఏకాదశి వ్రతఫలంలో 16వ వంతు కూడా సాటిరావు. ఈ మాటల్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ మోహిని ఏకాదశి మహాత్యాన్ని చదివినా విన్నా 1000 గోవులు దానం చేసినంతటి మహాపుణ్యం లభిస్తుంది. సకల పాపాలను హరిస్తుంది, సకల శుభాలను కలిగిస్తుందని ఈ మోహిని ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తెలియజేశాడు. విష్ణు సహస్ర పారాయణం గురించి ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం పూరీ నగరంలో జగన్నాథపురంలో ఒక మహాపండితుడు తన భార్యతో కలిసి ఒక గుడిసెలో నివాసం ఉంటూ ఉండేవాడు. ఇతడేమో శ్రీ మహావిష్ణువుకు మహాభక్తుడు. కాని పూట గడవని దరిద్రం అనుభవిస్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆ తర్వాతే ఊర్లో భిక్షాటనకు వెళ్లేవాడు. దొరికిన దాంతోనే కుటుంబాన్ని నడిపేవాడు. అయితే ఇతడి భార్య మాత్రం పరమ గయ్యాలి. దైవం మీద నమ్మకం లేదు, ఎటువంటి నియమాలను పాటించదు. ఇంట్లో తన భార్య ఇంతగా ఇబ్బంది పెడుతున్నా సరే హరినామ స్మరణను విడవడు ఆ పేద పండితుడు. ప్రతిరోజు చేసే విధంగానే ఒకరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండగా అదే సమయంలో అతడి భార్య వచ్చి భర్తతోటి గొడవ పడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అడిగితే దానికామె భర్త విష్ణు సహస్రనామ పఠనం చేస్తున్నానని సమాధానం ఇస్తాడు. అప్పుడు తన భార్య ఏమంటుందంటే, ప్రతిరోజు పఠనం చేస్తూనే ఉన్నావు కదా, మరి నీకేమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు? అడుక్కోవడానికి భిక్షపాత్ర తప్ప అని ఎగతాళి చేస్తుంది. ఆమె అంతటితో ఆగక, నువ్వు చదువుతుందేంటో చెప్పు అని భర్తని కోపంతో గద్దిస్తుంది. దానికా భర్త, 1000 నామాలను ఏమని చెప్పను, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడతావు, నీకు విష్ణు సహస్రనామాల గురించి ఏమర్థమవుతుంది అని అంటాడు. దానికతడి భార్య, 1000 నామాలు నాకేం వద్దు, ఒక్క నామం చెప్పు చాలు అని అంటుంది. అప్పుడు ఆమె భర్త ఇలా అంటాడు, విశ్వం విష్ణువే అని చెప్పబోతుంటే ఆమె, ఇక ఆపు, దీని అర్థమేంటో తెలుసా అని అడుగుతుంది. దానికా భర్త, విశ్వం విష్ణువే అని అంటే విశ్వమంతా విష్ణుమయమే అని చెబుతాడు. ప్రపంచమంతా విష్ణువే అని అంటున్నావు కదా, అందులో మనమిద్దరం ఉన్నామా? ఉంటే మనకి గడవదు కదా. పూరి గుడిసెలో దరిద్రం అనుభవిస్తూ కూడా నువ్వు ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని జపిస్తున్నావు కదా. అయినా నిన్ను ఆ విష్ణువు ఏమైనా కరుణించాడా? నువ్వు చెప్పిన దానికి అర్థం లేదు అంటూ భర్తతో గొడవ పడుతుంది. దాంతో భర్త కూడా సందేహంలో పడతాడు. నా భార్య మాటలు నిజమే కదా, విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? ఈ నామంలో విశ్వం అనే పదాన్ని తీసేస్తాను అని నిర్ణయించుకుని ఒక బొగ్గు ముక్కను తీసుకొని విశ్వం అనే పదాన్ని కనపడకుండా చేసి యాచించడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు వైకుంఠంలో ఒక విచిత్రం జరుగుతుంది. ప్రతిరోజు పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా అమ్మవారు సేవ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి ముఖం చూసి నవ్వడం జరుగుతుంది. అందుకు శ్రీ మహావిష్ణువు, ఎందుకు దేవి ఈరోజు నన్ను చూసి నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు ఇలా సమాధానం చెప్పారు. నాదా, మిమ్మల్ని నల్లవాడని నీలమేఘశ్యాముడని అందరూ అంటున్నారని ఇలా మొహానికి పూసుకోవాలా అని చెప్పగా శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో తన మొహాన్ని చూసుకుంటారు. తన మొహానికి ఉన్న నలుపు రంగు కనిపిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు జరిగిందంతా దివ్య దృష్టితో గమనించడం జరుగుతుంది. లక్ష్మీదేవి అడుగుతుంది, ఏమిటి స్వామి ఆలోచనలో పడ్డారు? మీ మొహం మీద ఉన్న ఆ నలుపు రంగుకు కారణమేంటో తెలిసిందా అని అడుగుతుంది లక్ష్మీదేవి. అప్పుడు ఆ మహావిష్ణువు, దేవి, నా పరమభక్తుడు చేసిన పని ఇది. ఏమిటి స్వామి పరమభక్తుడు అంటున్నావు, ఇలా ఎందుకు చేశాడు అని అడిగితే తన భక్తుడి యొక్క దీనస్థితిని వివరిస్తాడు విష్ణుమూర్తి. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది, అంతటి పరమభక్తుడి దీనస్థితికి కారణమేంటి? మీరు తనని ఉద్ధరించలేరా స్వామి
అని అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవి, గత జన్మలో గొప్ప ధనవంతుడైన ఇతను ఎవరికీ దానం ఇవ్వలేదు. అందువల్లే ఈ జన్మలో నా భక్తుడైనా కూడా దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి అతడి కష్టం ఈ రోజుతో తీరుస్తానని చెప్పి మానవ రూపాన్ని దాల్చి ముఖం కనిపించకుండా బట్ట చుట్టుకొని కొంతమందితో కలిసి ఏకంగా తన ఇంటికి వచ్చి తలుపులు కొడతాడు. అప్పటికే ఆ భక్తుడు యాచన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అయితే ఆ ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీస్తుంది. ఎదురుగా మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇంటి ఇల్లాలని చూసి, అమ్మా, నీ భర్త దగ్గర నేను తీసుకున్న సొమ్ముని తీర్చాలని వచ్చాను. ఈ సొమ్మును తీసుకోండి అని చెబితే అప్పుడు ఆ ఇల్లాలు, మీరెవరో నాకు తెలియదు. మేమే కటిక దరిద్రంలో ఉన్నాము. నా భర్త ఒకరికి అప్పిచ్చేవాడు కాదు. ఎవరనుకొని ఎవరింటికి వచ్చారో అని తలుపు వేయబోతూ ఉండగా శ్రీ మహావిష్ణువు, అమ్మా, నేను పొరపాటు పడలేదు. అసత్యం చెప్పను. నీ భర్త దగ్గర అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో, నువ్వు స్వీకరించు. నీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని అశేష ధనం, కనకవస్తు వాహనాలు, మణిమాణిక్యాలు, జన్మ జన్మలకు తిన్న తరగని ఆహారాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు ఇలా అంటుంది, నీ ముఖం మీద కప్పి ఉన్న ఆ వస్త్రాన్ని తొలగించు. నీ ముఖాన్ని ఒక్కసారి చూపించు. నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావని అడిగితే శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, అమ్మా, నా ముఖాన్ని నీకు చూపలేను. ఎవరు నల్ల రంగు పూసారో, నేను ఎవరో నీ భర్తకు తెలుస్తుంది అని చెప్పి వెనుతిరిగి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక మాయమైపోతారు. ఇంతలో భిక్షాటనకు వెళ్లి వచ్చిన భర్త ఇంటికి తిరిగి వచ్చి చూడగానే తన పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో ఆశ్చర్యపోయేలా పెద్ద భవనం కనిపించింది. అనేక మంది సేవకులతో ఉద్యానవనం కలకలలాడుతూ ఉంది. ఇంతలో భార్య వచ్చి భర్తని లోపలికి రా అని అడిగితే ముందుగా తన భార్యని గుర్తుపట్టలేదు. తర్వాత, ఎందుకా సంపదను స్వీకరించావు? మనం ఎవరికీ అప్పు ఇవ్వలేదు కదా, మళ్ళీ వాళ్ళు రావడమేంటి, తీర్చడమేంటి? మన పరిస్థితి గురించి నీకు తెలియదా అని భార్యని అడిగితే జరిగిందంతా భార్య నోటి ద్వారా విన్న తర్వాత తన చెవులని, తన కన్నులని తానే నమ్మలేకపోతాడు. అయితే తన రూపం ఎలా ఉందని అడిగితే నేను తన మొహం చూడలేదు, కాని తన మొహానికి ఎవరో నలుపు రంగు పూశారట. నేను చూపించలేనని వస్త్రంతో మొహాన్ని కప్పుకున్నాడు. అయినా వెళుతూ, నేనెవరో నీ భర్తకు తెలుస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోయాడని భార్య సమాధానం చెబుతుంది. వెంటనే ఆ భర్త ఆశ్చర్యపోయి, వచ్చింది ఎవరో కాదు, మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువే అని చెప్తాడు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం పఠిస్తున్న నేను ఆ స్వామిని దర్శించుకోలేకపోయాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో నీకు ఆ స్వామి దర్శనం కలిగిందని చెప్పి ఇంట్లోకి వెళ్లి మరుసటి ఉదయమే అతను రాసిన నలుపు రంగును తీసివేసి ఆ స్వామి ఏ దిక్కుకు వెళ్లాడు అని అడుగుతాడు. భార్య చెప్పిన దిక్కుకి భర్త వెళ్ళగా సముద్రపొడ్డుకు చేరుకుంటాడు. సముద్రము దగ్గర ఉత్తర దిక్కున శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రం చదువుతాడు. వెంటనే, భక్త, నువ్వు చేసిన పూర్వజన్మ సుకృతం వలన ఈ జన్మలో నేను నీకు దర్శనం ఇవ్వను. నువ్వు మరణించిన తర్వాత వైకుంఠాన్ని చేరి జన్మ ఫలితాన్ని పొందుతావు అని చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన లాభం చేకూరుతుంది.